ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనతో దేవుడు మాట్లాడాలనుకుంటున్న వాక్యం కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 1వ వచనం. ఇది అందరికీ సుపరిచితమైన వాక్యం. ఇది 1వ వచనం చూసినట్లయితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అయితే కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనము చాలా చాలా అంటే చాలా ప్రభావవంతమైన వాక్యం ఇది. ప్రజలకు ఆశ, ధైర్యము, శాంతినిచ్చే వాక్యం ఇది. దావీదు రాసిన కీర్తన అతని వ్యక్తిగత అనుభవం నుంచి గాఢమైన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తుంది. అయితే మనం ఇందులో ఆ మాట చూసినట్లయితే చాలా ధైర్యాన్ని ఇచ్చే మాట, యెహోవా నా కాపరి. అయితే ఇది దేవుని గురించి దావీదు చెప్పిన వ్యక్తిగత ప్రకటన. చూడండి, గొర్రెల కాపరి అంటే షెపర్డ్. గొర్రెలను కాపాడే, గమనించే, తినిపించే, రక్షించే వ్యక్తి. చూడండి, బైబిల్లో దేవుడు తన ప్రజలను గొర్రెలుగా, తనను తాను కాపరిగా ప్రతినిధ్యం చేస్తూ వచ్చాడు. దావీదు చెప్పదలిచింది, నా జీవితంలో దేవుడు నన్ను కాపాడుతున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, నేను తప్పిపోయినా వెతికి వస్తున్నాడు అని అంటాడు. అయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వాక్యంలో కూడా మనం ఈ మాట చూస్తాం. యేసు అంటాడు, నేను మంచి గొర్రెల కాపరిని అంటాడు. గొర్రెల కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడంట. అలాగే దావీదు కూడా తన జీవితంలో తను గొర్రెల కాపరిగా ఉంచినప్పుడు నమ్మకమైన గొర్రెల కాపరిగా బ్రతుకుతూ వచ్చాడు. చూడండి, సింహం ఎదురైనా కానీ, తన ప్రాణాలు పోతాయని తెలిసినా కానీ, ప్రాణాలు పోతాయని లెక్క చేయకుండా గొర్రెల్ని కాపాడుతూ వచ్చాడు. వ్యక్తిగతంగా యుద్ధం చేస్తూ వచ్చాడు. చూడండి, నాకు ఏది కొదవలేదంటున్నాడు దావీదు. ఇది ఆధ్యాత్మికమైన తృప్తి. దేవుడు మనకు కాపరిగా ఉంచే మన అవసరాలన్నీ తీరుస్తాడు. మనం ఈ వాక్యం చూస్తాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యం. అందుకే దావీదు చెప్పదలిచింది ఏంటంటే, ప్రభు నన్ను నడిపిస్తున్నాడు కాబట్టి నాకు అవసరమైన దేని కొరకైనను కానీ, రక్షణ కొరకైనను కానీ లోటు లేదని చెప్తున్నాడు. మరి మన జీవితాల్లో మనం ఇలా ధైర్యంగా చెప్పగలమా? చూడండి, నేటి జీవితాల్లో మనందరము చాలా ఇబ్బందుల్లో ఉంటున్నాం, ఆర్థికంగా కష్టాల్లో ఉంటున్నాం, మార్గం తెలియక జీవిస్తున్నాం, భయముతో జీవిస్తున్నాం. చూడండి, ఒంటరిగా జీవిస్తున్నాం. చూడండి, నేటి మన జీవితాల్లో మీరు ఒంటరిగా మీకు అనిపిస్తుందా? అప్పుడు యెహోవాని కాపరిగా, దేవుని కాపరిగా మీరు ఎప్పుడైతే మీరు మీ పెదవులతో, మీ హృదయంతో మాట్లాడుతూ వస్తారు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారా? ఆయన మీకు పోషకుడుగా ఉంటాడు. మార్గం తెలియక ఎటు వెళ్ళాలో తెలియని స్థితిలో ఉంటున్నారా? ఆయన మీకు మార్గదర్శకుడుగా ఉంటాడు. భయంగా ఉందా? ఆందోళనతో జీవిస్తున్నారా? ఆయన మీ తోడున్నాడని నమ్మండి, విశ్వసించండి. దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యం జరిగిస్తాడు. కాబట్టి మనము మన జీవితాల్లో దేవుణ్ణి కాపరిగా, ఆయనే మన పోషకుడుగా, మన మార్గదర్శిగా మనం ఎప్పుడైతే నిలబెట్టుకుంటామో, స్థిరపరచుకుంటామో, దేవునిపై ఆధారపడతామో, దేవుడు మన జీవితంలో సమస్తము ఆయనే ఉండటానికి సంసిద్ధముగా ఉంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా దావీదు వలె ధైర్యంగా చెప్పే, మన వ్యక్తిగత జీవితంలో ధైర్యంగా దావీదు వలె చెప్పే ధైర్యమును, శక్తిని దేవుని దినం మనం అడుగుతాం.